రేపు చిరంజీవి గారి బర్త్డే ఉంది కదా, సో మరి చిరంజీవి గారు చేసిన మూవీస్ లో మీకు ఎక్కువగా ఏ మూవీ ఇష్టం? ఖైదీ నెంబర్ 150. ఎందుకు? అది 150th మూవీ కాబట్టి. ఇప్పుడు ఆయన 69th బర్త్డే ఇప్పుడు రేపు. అయితే ఆయన కెరీర్ ని కానీ ఆయన డాన్స్ ని కానీ చాలా మంది కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటారు. సో ఆయన లైఫ్ ని కానీ సినిమాలు చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? చూడాలనిపిస్తుంది. అయ్యో బాబోయ్. అంటే ఆయన బయట కూడా చాలా అంటే రక్తదానాలు కానీ లేకపోతే మనం అంటే అట్లాంటి హెల్పింగ్ నేచర్ కూడా చేస్తూ ఉంటారు. సో ఆయన్ని చూసి యంగ్ హీరోలు ఏం నేర్చుకోవాలి? బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. అట్లా కాదు, మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా ఆక్సిజన్ సిలిండర్స్ కూడా చాలా మటుకు హెల్ప్ చేశారు. అంటే మన యంగ్ జనరేషన్ వాళ్ళు ఇలాంటి వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి? అంటే మన ఇండియాలోనే యూత్ ఎక్కువ ఉంది కాబట్టి అది ఇన్స్పైర్గా తీసుకొని అంటే వేరే కంట్రీస్ ఎంతగానం డెవలప్ అవుతున్నాయో వాటిని చూసుకొని ఎటకారం నేర్చుకోకుండా కొంచెం ఇన్స్పైరింగ్గా ఉండాలని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆయన 69 years ఉన్నప్పటికి కూడా ఇప్పుడు 2-3 సినిమాలు చేస్తూ ఉన్నారు యంగ్ హీరోలతో సమానంగా కూడా. సో ఇంకా అంటే ఆయన నుంచి ఎలాంటి సినిమాలు కోరుకుంటారు? మంచి మూవీస్. మంచి మూవీస్ ఓకే. అంటే ఎలాంటి కంటెంట్? డాన్స్, మళ్ళీ కొంచెం కంటెంట్ లైక్ ఓల్డ్ మూవీస్ ని రీక్రియేట్ చేస్తే బాగుంటది అనిపిస్తుంది. లైక్ ఠాగూర్ సంథింగ్ ఉన్నాయి కదా అవి. శంకర్ దాదా ఎంబీబీఎస్. మేము ఎంబీబీఎస్ కాకపోయినా అవి చూసి అట్లా ఎంబీబీఎస్ ఓకే అంటే మేము బైపీసీ. ఓకే కానీ ఇప్పుడు బీసీఏ తీసుకున్నాం, అది వేరే విషయం అనుకోండి. ఎవరండి మీది? ఖమ్మం. ఖమ్మమా? ఓకే. భద్రాద్రి కొత్తగూడెం. ఓకే, ఓ ఫన్నీ క్వశ్చన్. ఓకేనా? తొందరగా. హాయ్ హాయ్. సో ఒకవేళ మీరు వన్ డే సీఎం అవుతే ఏం చేస్తారు? ఫస్ట్ నన్ను సీఎం ఎవరు చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను సీఎం చేయండి. నువ్వు సీఎం అయితే ఏం ఏం చేస్తావు? చేస్తారు వన్ డే సీఎం అవుతే? మీ అందరికి ప్రైమ్ మినిస్టర్ మినిస్టర్ పోస్టులు ఇచ్చేస్తా అందరికి. మా అందరికి ఎస్, వన్ డే. Yes. మేమేం చేయాలి తర్వాత పని? మీ ఇష్టం, అది మీ పొజిషన్ కదా, మీరేం చేయాలో మీరు చూసుకోవాలి. ఓకే. ఎందుకంటే నేను మినిస్టర్ కాదు కదా. మీరు ఓకే. సీఎం ని తెలుగులో ఏమంటారు? ముఖ్యమంత్రి, ఎందుకంటే అతను ముఖ్యమైన వ్యక్తి కాబట్టి. ఓకే. పిఎం ని తెలుగులో ఏమంటారు? ప్రైమ్ మినిస్టర్. ప్రధానమంత్రి, ఎందుకు? ఎందుకంటే అతను ప్రధానమైన వ్యక్తి కాబట్టి. ఓకే. ఒక రోజు కోసం మీరు అబ్బాయి లాగా మాత్రం ఏం చేస్తారు? నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటా. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి షీ మ్యాచెస్ మై వైబ్స్. పెళ్లి అది అవుట్ ఆఫ్ సిలబస్.